ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం. అది వజ్రం మాత్రమే కాదు, భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఇప్పుడు అది బ్రిటన్ రాచరికపు కిరీటంలో పొదగబడి ఉంది. ఇది మనదే అయినా ఎక్కడో లండన్లో బందీగా ఉంది. ఇండియాలో బ్రిటిష్ పాలన పోయి 79 ఏళ్ళు అవుతున్నా కోహినూర్ వజ్రం మాత్రం తిరిగి రాలేదు. దీనిపై చర్చ కూడా ఆగడం లేదు. 2026 ఏప్రిల్ 29న న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని చేసిన ఒక స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. సెప్టెంబర్ 11 దాడుల స్మారక కార్యక్రమంలో సాక్షాత్తు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ ముందే ఆయన ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. అవకాశం వస్తే కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగి ఇచ్చేయండి అంటూ నేను రాజుగారికి సూచిస్తున్నాను అంటూ జోహ్రాన్ మమ్దాని అన్నారు. And that's what I'm really looking to do at that event. So you haven't thought about anything you might say if you say hello to him and he stops to chat? You know, if I was to speak to the king separately from that, I would probably encourage him to return the Kohinoor diamond. Okay. Thank you, Melissa. All right, got time for just one more. Bernadette, go ahead. అసలు ఈ కోహినూర్ కథ ఏంటి? అది మన దేశం నుంచి బ్రిటన్ కిరీటానికి ఎలా చేరింది? ఈ వీడియోలో మరింత డీటెయిల్గా చూద్దాం. కోహినూర్ చరిత్రలో అసలు చీకటి కోణం 1849లో మొదలైంది. బ్రిటిష్ పంజాబ్ను ఆక్రమించుకున్న సమయంలో సిక్కు రాజు మహారాజా దులీప్ సింగ్, అప్పటికి అతని వయసు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. ఆ 10 ఏళ్ల బాలుడితో బ్రిటిష్ పాలకులు లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అధికార మార్పిడి పేరుతో వజ్రాన్ని క్వీన్ విక్టోరియాకు బహుమతిగా ఇప్పించుకున్నారు. ఇది భారతదేశం ఇష్టపూర్వకంగా ఇచ్చిన గిఫ్ట్ కాదని స్పష్టం చేస్తూ సుమారుగా 170 ఏళ్ల క్రితం ఆ వజ్రాన్ని మహారాజు బ్రిటన్ రాణికి సమర్పించారు. కానీ అది స్వచ్ఛందంగా అప్పగించబడలేదు అని మన ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా కుండ బద్దలు కొట్టి చెప్పింది. అక్కడి నుంచి కోహినూర్ బ్రిటిష్ రాజ లాంఛనాల్లో భాగమైపోయింది. విక్టోరియా రాణి, అలెగ్జాండ్రా రాణి, క్వీన్ ఎలిజబెత్ II వీరందరి కిరీటాల్లోనూ ఈ వజ్రం పొదగబడి ఉంది. క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత ప్రస్తుతం దీన్ని టవర్ ఆఫ్ లండన్లో హై సెక్యూరిటీ మధ్య ఉంచారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సంప్రదాయం ప్రకారం దీనిని వాడాల్సి ఉన్నప్పటికీ రీసెంట్గా జరిగిన పట్టాభిషేకంలో క్వీన్ కామిల్లా ఈ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించలేదు. వలసవాద వివాదాలకు మళ్ళీ ఎందుకు తవ్వడం అని బ్రిటిష్ కుటుంబం భయపడి ఉండొచ్చంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. కోహినూర్ కేవలం ఒక వజ్రం మాత్రమే కాదు, అది మన చరిత్రలో, మన సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం అని భారతదేశం పదే పదే వాదిస్తూ వస్తోంది. కానీ యూకేలో దాన్ని ఒక వలసవాదపు ట్రోఫీలా చూస్తున్నారు. ఇప్పుడు న్యూయార్క్ మేయర్ మాటలతో కోహినూర్ మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారేమో అనే ఆశలు చిగురిస్తున్నాయి. ఆ 106 క్యారెట్ల డైమండ్ తిరిగి అప్పగించి వలసవాద గుర్తులను చెరిపివేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ పోరాటం ఇప్పట్లో ముగిసేలా లేదు. మరి మీరేమంటారు? ఇండియా నుంచి బ్రిటిష్ వారు లాక్కున్న ఈ కోహినూర్ వజ్రం మన దేశానికి తిరిగి రావాలా, లండన్ మ్యూజియంకే పరిమితం కావాలా? మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.